గుడ్ మార్నింగ్ అండి. నేను ఈరోజు చిక్కుడుకాయ కూర చేసి చూపించాలనుకుంటున్నాను. ఈరోజు చిక్కుడుకాయ బాగా చిక్కుడుకాయలన్నీ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నా, నార తీసి బాగా కడిగి నార తీసి చిన్న చిన్నగా ఇట్లా కట్ చేసుకున్నా. ఇట్లా కట్ చేసిన స్టవ్ వెలిగించి ఈ నీళ్ళంతా పోయిన తర్వాత 2-3 చెంచాల ఆయిల్, కొంచెం వేడి అయిన తర్వాత ఈ ఉల్లిపాయలు వేయాలి. కొంచెం ఆవాలు జీలకర్ర వేసి ఈ ఉల్లిపాయలు కొంచెం వేడి వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం ఎర్రగా కావాలి, కొంచెం ఉడకాలి. కొంచెం స్టవ్ పెద్దగా పెట్టుకుంటే తొందరగా అవుతుంది. కొంచెం ఉడికిన తర్వాత ఇవి చిక్కుడుకాయ, కొంతమంది చిక్కుడుకాయలు ముందే ఉడకబెట్టుకొని అన్నీ నీరు వంచకుండా అలానే వేస్తారు చాలామంది. నేను మాత్రం ఇలా వేసిన తర్వాతనే నీరు పోసి అలా ఉడికిస్తాను. కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు మనం ఎక్కువ తింటే ఎక్కువ, కొంచెం బీపీ ఉన్నవాళ్ళు కొంచెం తక్కువ తింటారు. ఉప్పు మనం కారం, పచ్చికారం వేసుకోవాలి. ఫస్ట్ గ్రైండర్కి వేసుకొని పచ్చికారం వేసుకోవాలి. పచ్చికారం వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. పసుపు, కొంచెం ఉడికిన తర్వాత ఈ కొబ్బరి వేసుకోవాలి. ఇప్పుడైతే ఏం వేస్తలేను, కొంచెం మంచిగా ఉడకాలి. అందుకోసం కొంచెం ఉడికింది. కొంచెం పచ్చి కొబ్బరి మేము ఎప్పుడైనా ఇంట్లో దేవుని దగ్గర కొట్టినప్పుడు పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, అది వేస్ట్ కాకుండా ఇలా కూరలో చిక్కుడుకాయ అయినా గోకరకాయ అయినా ఏదైనా వేసినప్పుడు నేను పచ్చి కొబ్బరి తప్పకుండా వేస్తాను. పచ్చి కొబ్బరి మంచిది కూడా పిల్లలకైనా. అని పచ్చి కొబ్బరి వేసిన తర్వాత మంచిగా ఉడకబెట్టుకోవాలి. బాగా నీళ్ళు ఇప్పుడే పోయొద్దు, కొంచెం అయిన తర్వాతనే పోయాలి. కొంచెం మెంతుకూర కొంచెం మా ఇంట్లో తొట్టిలో వెళ్ళింది. ఈ మెంతుకూర కూడా ఎక్కువ వేయచ్చు, కానీ నాకు కొంచెమే తెంపుకొచ్చిన. కొంచెం వేస్తున్న మెంతుకూర, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అన్నీ వేస్తే చాలా రుచిగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ఇది బాగా మగ్గిన తర్వాత వాటర్ పోసి ఒక్క విజిల్ వచ్చే వరకు పెడితే చాలా తొందరగా ఉడుతుంది, మంచిగా టేస్ట్ వస్తుంది. అయితే ఇంతకుముందు చిక్కుడు చెట్టుకు పాదు చెట్టు అంటారు. ఇది పాదులాగా ఇట్లా ఒక చెట్టు పెద్ద స్థలం లేకున్నా కొంచెం స్థలంలోనే వేసుకోవచ్చు ఈ పాదు చెట్టు. అయితే ఈ పెళ్లి కొన్ని ఊర్లలో గ్రామాలలో పెళ్లి పందిరి వేస్తారు కదా, అప్పుడు కట్టెలు ఎక్కువ ఉండి ఇప్పుడైతే కట్టెలు పందిరి వేసి తెల్లారే తీస్తున్నారు. అప్పుడు గ్రామాలలో కట్టెలు ఉంటుండే కాబట్టి ఆ పెళ్లి పందిరి అలానే ఉంటుండే. ఆ పందిరి కింద ఒక 2-3 పాదులు చిక్కుడు విత్తనాలు వేస్తుండ్రి. 2-3 పాదులు వేసే వరకు ఆ పందిరి నిండా చిక్కుడు చెట్టు అవుతుండే. అప్పుడు నిచ్చెనతోటి ఎక్కి కోసుకునే వాళ్ళము. అప్పుడు చాలా ఎంత వచ్చినా కూడా పక్క వాళ్ళకు పెట్టి మేము చేసుకునే వాళ్ళమే. అలా చేసుకోవడం వల్ల మాంసకృత్తులు ఉంటాయి, దాంట్లో ఉండే విత్తనాలు చాలా రుచిగా ఉంటుంది. జొన్న రొట్టెలు చేసుకొని బాగా ఎక్కువ
ఎక్కువ కూర ఎక్కువ తినాలంటున్నారు కదా. ఇప్పుడైతే అసలు కూర ఎవరు తింటున్నారో లేదో కానీ అప్పుడు మేమైతే కూర బాగా ఎక్కువ తినేవాళ్ళము. ఇంకా చిక్కుడు చెట్టు అయినా చిక్కుడు కాయలు ఆకుకూరలు అప్పుడు ఎక్కువ దొరికేది. ఆకుకూరలు కూడా బాగా తెంపుకొచ్చుకొని పొనగంటి కూర తోటకూర అట్లాంటివి ఎక్కువ తెంపుకొచ్చుకొని జొన్న రొట్టెలలో మేము ఎక్కువ వేసుకునే వాళ్ళము. దీంట్లో వాటర్ కొంచెమే పోయాలి. మనము ఫ్రై లాగానే వేసుకుంటాం కాబట్టి వాటర్ కొంచెమే పోయాలి. ఈ కొంచెంకే మంచిగా అవుతుంది, ఉడుకుతుంది. ఒక్క విజిల్ వచ్చే వరకు మనం ఇలా బాగా ఉడికింది. ఇలా మెత్తగా ఇలా పట్టి చూస్తే ఇలా ఉడికింది. ఇలా ఉడికిన తర్వాత లాస్ట్ దించేటప్పుడు మనం మళ్ళీ కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర మెంతుల పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం మునగాకు పొడి ఇలా చేసి పెట్టుకున్నా నేను. అన్ని కూరలలో కరివేపాకు పొడి మునగాకు పొడి వేస్తాను. అందుకు మునగాకు పొడి మన మునగాకు ఎక్కువ దొరకదు కాబట్టి నేను ఇలా ఆకు పొడి చేసుకొని ఈ మునగాకు పొడి కూడా కొంచెం వేస్తా. కొంచెం ఉడికిన తర్వాత కొంచెం ఉడకాలి. చిక్కుడుగా కూర రెడీ. ఒక బౌల్లో తీసుకుంటున్నా. స్టవ్ ఆఫ్ చేసి ఇంకా ఫ్రై కూడా చేసుకోవచ్చు. కొంతమంది టమాటాలు వేస్తారు, కొంతమంది టమాటాలు కొత్తిమీర పొడేసి టమాటాలు వేస్తారు. నేను ఎప్పుడైనా ఇలా చేసినప్పుడు మా అమ్మ అయితే ఇలా చేసేది. అందుకోసం మా అమ్మ వంటలే నేను చూపిస్తున్నా. మా అమ్మ ఇలా పచ్చిమిరపకాయలు వేసినప్పుడు పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు అలా వేసినప్పుడు మాత్రం ఈ టమాటాలు వేయకుండా చేస్తుంది. ఇది చాలా రుచిగా ఉంటుంది టమాటాలు వేయకుండా. టమాటాలు వేసి ఒట్టినీరు పొడి వేసినప్పుడు టమాటాలు వేస్తే అది వేరే టేస్ట్ వస్తుంది. ఇది ఇలా చేస్తే ఇది వేరే టేస్ట్ వస్తుంది. ఇది జొన్న రొట్టెలలో కానీ చపాతీలలో అన్నములైనా దేంట్లో అయినా ఇది చాలా బాగుంటుంది ఈ చిక్కుడుకాయ కూర. ఇలా చిక్కుడుకాయ కూర మాంసకృతులు ఉంటాయి కాబట్టి పిల్లల పెరుగుదలకి చాలా మంచిది. విత్తనాలు కూడా పిల్లలు ఇష్టపడి తింటారు. ఈ తినకుండా విత్తనాలు తీసుకొని తింటారు కాబట్టి ఎప్పుడు మీరు ఇంట్లో కొంచెం ప్లేస్ ఉన్నా, ఇప్పుడు కొంచెం పెద్ద తొట్టి ఉంటే దాంట్లో వేసినా కూడా మంచిగా పాడుతుంది. అలా చెట్లు వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.